నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ను ఘనంగా సత్కరించిన జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు. దయించు అగ్ని మినిస్ట్రీస్ లో క్రిస్మస్ సంబరాలు. ముఖ్య అతిథులుగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్ లో ఉన్న క్రైస్తవ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్ లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి. పాస్టర్ డాక్టర్ జాన్ వెస్లీ వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. సర్వ మానవాళిగా లోకరక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం ఈ లోకానికి పండుగ దినమని జాన్ వెస్లీ అన్నారు. యేసు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమ, కరుణను చూపుతూ క్రైస్తవులు ముందుకు సాగాలని సందేశం అందించారు. బ్లెస్సీ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో క్రిస్మస్ ఆరాధనకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారన్నారు. ఆకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి యేసుక్రీస్తు ప్రభువును క్రిస్మస్ సందర్భంగా ఆరాధిస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు శక్తివంతమైన దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. క్రిస్మస్ అనే పండుగ ప్రపంచ వ్యాప్తంగా జరుపబడే శ్రేష్టమైన పండుగ. కారణం ఏంటంటే సర్వ మానవాళిని రక్షించడానికి రక్షక నామధేయునిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు అనే వార్త ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరు యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకుంటారో వారికి ఆయన నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని దయచేసే దేవుడు. ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన కృప తోడుగా ఉంచుతారు. నిత్య జీవాన్ని, రక్షణ అనుభవాన్ని వారికి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిసెస్ బ్లెస్సీ వెస్లీ ఫ్రమ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి. థ్యాంక్ యూ. సర్వ మానవాళికి శాంతి సమాధానం అందించడానికి లోక రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారని, అందుకే క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఏకమై చేసుకుంటారని చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నేతన్యా అధినేత రెవరెండ్ కె ప్రతాప్ సిన్హా అన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నేతన్యాలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా కొమానవల్లి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు లోక రక్షకుడిగా జన్మించి ఈ లోకానికి వెలుగులు ప్రసరింపజేశారన్నారు. ఆ ప్రేమను మనం ఒకరినొకరు చూపించుకునే వారంగా ఉండాలని ఇక దినాన్ని నేను కోరుకుంటూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన యొక్క ప్రేమలో మీరందరూ కూడా, మనమందరం కూడా ఎదగాలని, వర్ధిల్లాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియపరుచుకుంటూ ఉన్నా. నా పేరు బిషప్ ప్రతాప్ సిన్హా, సిఎస్ఎన్ చర్చ్ సంఘ కాపరిని. రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జి శామ్యూల్ మేజర్స్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చర్చిలో సండే స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేజర్స్ మాట్లాడుతూ రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు. ఆ ప్రభు దయ వల్లనే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతుందన్నారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమల షయ్యరా క్రిస్మస్ కేక్ ను పంపిణీ చేశారు. రాజమండ్రి సిటిజన్స్ అందరికీ కూడా విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షముగా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా క్రిస్మస్ రోజున క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రీస్తును మాస్లో క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఆయనను ఆరాధించేవారు ఆర్భాటంతోనూ కోలాహలంతోనూ కాకుండా దేవునికి మహిమ కలిగే విధముగా యేసుక్రీస్తు జన్మదినాన్ని
ఆచరించడమే క్రిస్మస్. క్రిస్మస్ రోజున క్రైస్తవులంతా కూడా దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతిస్తారు. యేసుక్రీస్తు యొక్క జన్మము మానవ ఆలోచనకు అతీతమైనది. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాడు, పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. కాబట్టి ఆయన పాపరహితుడిగానే తన జీవితాన్ని జీవించాడు. పాపము నుండి మనుషులందరినీ కూడా రక్షించడానికి, అనగా పాప క్షమాపణ ఇవ్వడానికి, తద్వారా పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ప్రభు అయిన యేసు శిలువ మీద మరణించాడు. శిలువ మీద మరణించడానికే యేసు ప్రభువు పుట్టాడు. క్రైస్తవులంతా కూడా స్వార్థరహితంగా, నిజాయితీగా, నీతివంతంగా జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో స్వలాభాపేక్షతో జీవించలేదు. ఆయన ఆర్భాటాలతో గొప్ప గొప్ప విధముగా ఆయన తన జీవితాన్ని గడపకుండా నిర్మలముగా. స్థానిక సువిశేషపురంలో ఉన్న రక్షణాలయం క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెండ్ పి. మార్టిన్ లూథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రక్షణాలయం కమిటీ తరపున కోశాధికారి జంగం శ్యాంసన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటి వారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాంటి గుణ లక్షణాలు కలిగిన దేవాది దేవుడు మన కొరకు నిలబడే దేవుడు. ఆయన మన కొరకు నిలబడే దేవుడు. చాలామంది చెప్తూ ఉంటారు కదా, నీకేదన్నా వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తామంటారు. సమయం వచ్చినప్పుడు మన ముందుకు లాగి వాళ్ళు అరికెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడు. ఆయన శ్రమ పడిన తర్వాతే శ్రమ మనకు వచ్చింది. ఆయన మరణం అనుభవించిన తర్వాతే మనకు మరణం వస్తుంది. ఆయన పునరుద్ధరణ అయ్యాడు కనుక ఆ తర్వాత మన పునరుద్ధరణము వచ్చింది. కనుక దేవుడు మన ముందు ఉండడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క రూపంలో, యేసు ప్రభు యొక్క రూపంలో నరావతారిగా ఆయన లోకంలో రావడం ద్వారా దేవుడు మనకు విడుదల చేస్తున్నాడు. అది కూడా పాపపు విమోచన విడుదల దేవుడు మనకు దయచేస్తున్నాడు. పాప విమోచన దయచేయడానికి ఆయన మనలను ప్రేమించడం ద్వారా మనలను దేవుని యొక్క బలమును బట్టి, దేవుని యొక్క మహాశౌర్యమును బట్టి, శక్తిని బట్టి మనం మన జీవితాలలో దేవునికి అనుకూలంగా ఉండడానికి దేవుడు మనం ప్రయత్నిస్తున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పబడినప్పుడు ఆ బలవంతుడైన దేవుని పరిచయం చేయడానికి యోహాను చేసిన ప్రయత్నం మనం గమనిస్తే, ఆయన ఆ ప్రయత్నంలో మన ప్రభువును అప్పగించడానికి ముందంటాడు కదా. ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రభు గురించి 15వ వచనంలో, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నా వెనుక వచ్చే. స్థానిక లాలా చెరువు సమీపంలో ఉన్న హోసన్నా మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోసన్నా మందిరంలో పాస్టర్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కాశీ నవీన్ కుమార్, దాసి వెంకట్రావు తదితరులు విచ్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సంవత్సరము ఎలా గడిచిందో తెలియట్లేదు. మొన్ననే క్రిస్మస్ వేడుకలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది, వెంటనే సంవత్సరం తిరిగిపోయింది. ఇవాళ నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే, అందరూ కూడా నమ్ముతాం, చీకటి తర్వాత వెలుగు రావడము ఎంత సత్యమో, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న మన జగనన్న కూడా ఖచ్చితంగా వస్తారు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి పాస్టర్ గారు అని అంటే నాకు ఒక అన్నతో సమానము. పాస్టర్ గారు నేను ఎంపీ అవ్వకముందు కూడా నేను పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పిన ఒకటే అంశం చెప్తారు, క్రైస్తవ లోకానికి రాజమండ్రిలో బరియల్ గ్రౌండ్ లేదు, మీరు ఎంపీ అయితే ఆ యొక్క బరియల్ గ్రౌండ్ క్రైస్తవ సమాజానికి అందించండి అని చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, 2.5 సంవత్సరాలు
కరోనాతో మరి కాలం వెళ్ళిపోయింది, మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అని చాలా మదన పడేవాడు. ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నేను నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి, జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి. మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం గడిచిన బాగా పెంచింది. హల్లెలూయా వినిపిస్తుందని బాగా ఫ్యాన్ ఆపేయండి. హల్లెలూయా. ఓకే, క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ, అఖండ ప్రజావాహినికి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వెలుగును ప్రసాదించడానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. కన్నీళ్ల మధ్యలో ఉన్న వారిని విడిపించుటకు, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న ప్రజలు విడిపించడానికి, భయం గుప్పిట్లో ఉన్న ప్రజలకి శాంతి సమాధానాలు ప్రసాదించడానికి, సమైక్యతే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, మానవత్వపు విలువలు ప్రసాదించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చారు. ఆయన దిగి వచ్చినప్పుడు సాధారణమైన మనుషుల చుట్టూ దేవుని మహిమ ఉదయించినట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో వేదన పొందిన దేశం మీద, అలాగే చీకటి మీద ఉన్న దేశం మీద, అలాగే కన్నీళ్ల మధ్యలో ఉన్న దేశం మీద, అవమానం పొందిన దేశం మీద, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు, అలాంటి అవమానకరమైన చీకట్లో ఉన్న ప్రజలు, అలాగే వేదన పొందుతున్న ప్రజలు గొప్ప వెలుగుని, అరుణోదయపు కాంతిని చూస్తారని క్రీస్తు పూర్వమే 770 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మత విద్వేషాలు లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దహించు అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు పాల్గొన్నారు. దహించు అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ క్రిస్మస్ సువార్త సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ తాను మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని అన్నారు. చిన్నతనంలో తన తండ్రి ఎన్టీ రామారావు కుల మతాలు అతీతంగా మనమందరం మానవత్వం కలిగిన మనుషులు వలె జీవించాలని బోధించారని తెలిపారు. అందరినీ ప్రేమతో చూడడం, ఏ మతంలో ఉన్న ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని సూచించారు. మతాలు మనుషులకు మార్గాలని, సన్మార్గంలో జీవించడం ద్వారానే దైవ చింతనతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలలో శిబా థామస్, కేథరిన్ జాయ్, సి కరిష్మా, ప్రైజీ, దోనియల్, రవి సంఘ పెద్దలు ఉన్నారు. వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ అన్న గారికి, అలాగే షీబా థామస్ గారికి, ఇరువురికి కూడా నమస్కరిస్తూ విచ్చేసిన సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం. అండ్ పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మీడియా వారికి కూడా నమస్కరించుకుంటూ, నేను ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ గ్రాండ్ క్రిస్మస్ పెడతా ఉంటాను. క్రమం తప్పకుండా గ్రాండ్ క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా క్వారీ సెంటర్ మీద ఏర్పరచుకుంటూ 4-5 వేల మందితో మంచి సంబరంలా చేసుకొని కొనసాగిస్తా వస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా మరి పెట్టినప్పుడు దైవజనులు వస్తారు, మెయిన్ మెసేజ్ ఎవరివ్వాలి అని మేమందరం కూడా నాయకులు తర్జన భర్జన పడతా ఉన్నప్పుడు, ఇప్పుడు సోదరులు బేసర్ చిన్నయ్య గారు డాక్టర్ థామస్ గారి చేతుల మీద మనం మెసేజ్ ఇచ్చినట్లయితే మనకు కూడా మేలు జరుగుతుంది, శుభాలు జరుగుతాయని అన్న మాటకి కట్టుబడి కిందటి 5 సంవత్సరాలు గాలి ఎటెళ్ళినా
థామస్ అన్న గారి మెసేజ్ పుణ్యమాన ఈ నియోజకవర్గంలో మీ అందరి యొక్క ఆశీర్వచనంతో నా భార్య భవానీ గారు శాసనసభ్యురాలు అయ్యారు. ఇప్పుడు గాలి ఇదే ఉంది. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 74,000 మెజార్టీతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా మీ ముందున్నాను. అందుకే థామస్ అన్న నిజంగా దొరకపోయినా బిజీగా ఉన్న కిడ్నాప్ అయినా చేసి తీసుకెళ్ళిపోవాలి ఆ మెసేజ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే ఆధ్యాత్మిక ఆలోచన లేని వారికి ఆ ఆధ్యాత్మిక ఆలోచన, ఆధ్యాత్మిక చింత, బాధతోటి వచ్చిన వారికి ఆయన మెసేజ్ తో ఊరట, దైవం పైన సంపూర్ణమైన విశ్వాసం లేకుండా వచ్చిన వాడికి ఆ యేసయ్య యొక్క ఆశీర్వచనం భుజం తట్టే విధంగా ఆయన ఒక మెసేజ్ ఉంటుంది. కష్టాలతో వచ్చిన వాడికి కష్టాలు తొలుగుతాయి, బాధతో వచ్చిన వాడిని ఆనందంగా పంపిస్తారు, ఆధ్యాత్మిక ఆలోచనల్ని తీసుకువస్తారు, అందరినీ కూడా భక్తి శ్రద్ధల్లో ముందుకు తీసుకెళ్తారు. ముందుగా నేను డాక్టర్ థామస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వారు పోయినసారి పిలిచారు, నేను రాలేకపోయాను ఈ సమావేశానికి. కనుక ఈసారి ఖచ్చితంగా రావాలి అని చెప్పి వారికి సంబంధించినటువంటి వారు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. కాదనలేకపోవడం మాత్రమే కాకుండా నా బాధ్యతగా భావించి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇవాళ నిలబడి ఉన్నాను. ముందుగా మీ అందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేయాలి. దానికి తోడు ఒకసారి నేను కనుక వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నాకు క్రిస్టియానిటీతో ఉన్నటువంటి అనుబంధం, నేను ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నాను అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్ అనేటువంటి స్కూల్లో నాకు విద్యాభ్యాసం అయింది. అయితే ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు సాధారణంగా మధ్యాహ్నం పూట లంచ్ సమయంలో కొంచెం సమయం కనుక దొరికినట్లయితే మా స్కూల్ క్యాంపస్లోనే చర్చ్ ఉండేదండి. సో ఆ చర్చ్కి వెళ్ళి అక్కడ మేము ప్రార్థన చేసి వస్తూ ఉండేవాళ్ళం. అది మాత్రమే కాకుండా చిన్నతనం నుండి కూడా మా తండ్రి గారు మాకు చెప్పినటువంటి అంశం ఏమిటంటే కులాలు లేవు, మతాలు లేవు, మనం అందరం కూడా మానవులం, మానవత్వం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు అని నా తండ్రి గారు ఎప్పుడు కూడా మాకు చెప్పినటువంటి విషయం. ఒక రకంగా చూసినట్లయితే యేసు ప్రభు కూడా మనకి ఆ రకంగానే అందరినీ కూడా ప్రేమతో చూడండి, అందరినీ ప్రేమతో కలుపుకోండి అని మనకి యేసు ప్రభు కూడా బోధించినటువంటి విషయం. ఏంటంటే 2 ఆజ్ఞలు చెప్పారండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు 2 ఆజ్ఞలు చెప్పారు. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమింపవలెను, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మనము మన యొక్క అవసరాల కొరకు మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అలాగే ఇతరులకు కూడా ఇతరుల యొక్క అవసరతలో ఉన్నవారిని కూడా మనం చేరదీయాలి, వారి కోసం కూడా ఆలోచించాలి, స్వార్థము లేకుండా వారికి కూడా మన ప్రేమను అందచేయాలని యేసుప్రభు వారు మనకి బోధించారు. ఆ బోధనను అనుసరించే వారిగా ఈరోజు మనం మాత్రమే కాదండి, ఇక్కడ కొంతమంది పేదలకు మనం వస్త్ర పంపిణీ చేయబోతున్నాము. ఒక 5 minutesలో ఇక్కడ నుండి మన ఎంపీ గారు నిలబోతున్నారు. వేరే ఒక ప్రోగ్రాం ఉంది, మన ప్రోగ్రాం అనేది కుదుర్చుకొని 2 మాటలు మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రతి అధికారము దేవుడు దయ వల్లనే ప్రతి ఒక్కరికి లభిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మేడం మీరు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీరు మీ డాడీ గురించి, ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగా కష్టం నుండి పైకి వచ్చారు అది చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక తగ్గింపు, మరి యేసుక్రీస్తు ఒక విధేయత కూడా నా గుర్తుకొచ్చింది. ఒక పై నాయకుడుగా హెచ్చించబడుతున్న వారు వెనకాల ఉండాల్సిన గుణాలు ఏంటంటే తగ్గింపు, యథార్థత, నమ్మకత్వం. సో ఇటువంటి మంచి లక్షణాలు
మరి యేసు ఈ భూమిలో వచ్చి మనిషిగా వచ్చి మనందరి రక్షణ ద్వారా వెల్లడిపరచబడింది. అయితే అటువంటి ఆ మంచితనం, ఆ ప్రేమ, తగ్గింపు, విధేయత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనేదే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. అయితే ఇప్పుడు మేడం గారిని, మన ఎంపీ గారిని, మనందరినీ క్రైస్తవులందరూ ఉద్దేశించి మరి క్రిస్మస్ యొక్క గ్రీటింగ్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే వారు కాకినాడ జిల్లా జగంపేట డిసెంబర్ 25 కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రెండోసారి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం జగంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వేద పండితులు మామిళ్లపల్లి అయ్యప్ప ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేసి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన జ్యోతుల నవీన్ కు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆర్యవైశ్యులను గుర్తించి ఎప్పటికప్పుడు మాకు మంచి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు, బోండా నూకబాబు, కంచర్ల శ్రీనివాస్, వి నాగసత్య, దుర్గపు ప్రకాష్, వి శ్రీరామ్మూర్తి, బి వీరసత్య, బొండాడ జగన్, చిత్రపు బాబు, ముమ్మిడి వరపు సురేష్, కొత్త హరికిషన్, పావబోలు స్వామి, మాతంశెట్టి సాయిబాబా, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రెండోసారి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మా జగంపేట ఛాంబర్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన జగంపేట గౌరవనీయులు శాసనసభ్యులు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండవసారి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జగంపేట ఆర్వేస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన ఆర్వేస్ అందరూ వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాకి రెండోసారి ఎన్నికైన నవీన్ కుమార్ గారికి, ప్రెసిడెంట్గా ఎన్నికైన నవీన్ కుమార్ గారికి ఈరోజు జగంపేట ఆర్వేస్ సోదరులు అందరూ వచ్చి మరి ఘనంగా వారిని సన్మానం జరిగింది. మరి జ్యోతుల నవీన్ గారు మరి కష్టపడి పార్టీ కోసం అంతా కష్టపడి తీసుకొచ్చిన ఘనత ఉంది. అలాగే కష్టకాలంలో కూడా పనిచేసిన వ్యక్తి ఉన్నారంటే జ్యోతుల నవీన్ కుమార్ గారు. మరి వారు కాకినాడ ఎంపీ సీట్ కూడా పాపం ట్రై చేశారు, ఈక్వేషన్స్ బట్టి రాలేదు. కానీ అదృష్టవంతంగా మళ్ళీ గుర్తించి జ్యోతుల నవీన్ కుమార్కి రెండోసారికి ఆగ్రహంగా ఇవ్వడం జరిగింది. మరి పార్టీకి ముందు తీసుకెళ్తున్న యువకుడు, ఉత్సాహవంతుడు నవీన్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో కూడా ఎన్నో పదవులు ఆర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగంపేట ఆర్వే సంఘం తర్వాత నాకు ఈరోజు మరి వైశ్య కులంలో పుట్టి మమ్మల్ని గుర్తించి ఒకసారి అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఇచ్చారు. వారికి జగంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ వంటి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనుస్మృతి గ్రంథం ఫోటో కాపీలను తగలబెడుతుండగా అడ్డుకున్న 3వ పట్టణ పోలీసులు, బీఎస్పీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనువాదంలో ఏముంది, ఈ మనువాదం ఎందుకు తగలబడుతున్నారు అనేది పోలీసులు కూడా తెలుసుకోవాలి. అంతే బహుశా తెలియదేమో ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఈ మనువాదం ఎందుకు తగలబడుతున్నామో తెలియదేమో. కనీసం రాజ్యాంగంలో ఏమన్నదో తెలుసుకున్నారంటే మరి తెలుసుకున్నారో లేదో తెలియదు. రాజ్యాంగంలో ఏముంది, మనకి రాజ్యాంగంలో ఏముందంటే రాజ్యాంగం అమలైన రోజున ఏం చెప్తున్నారంటే వీ ద పీపుల్ ఇన్ ఇండియా solemnly resolved to constitute India, sovereignty, fraternity, secular అని మనం తీసుకున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలైన మేము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలైన మేము సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మేము ఈ దేశాన్ని బాగా వినమనండి. చరిత్ర తెలుసుకోండి. ఈ రాజ్యాంగంలో ఏముంది? జస్టిస్,
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ 4. అంటే జస్టిస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అంటే రాజ్యాంగం వలయుల దగ్గర నుంచి ప్రజలందరికీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే. మరి ఇది మనుస్మృతిలో ఉందా? మనుస్మృతిలో లేదు, అందుకనే తగలబెట్టడం జరిగింది. ఈక్వాలిటీ ఉందా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈక్వాలిటీగా ఉండాలి, అది మనుస్మృతిలో ఉందా? లేదు. మరి సోదరభావం ఉంది, యూనిటీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, మనకి ఫ్రెటర్నిటీ, అది మనుస్మృతిలో ఉందా? లేదు. మనుస్మృతిలో ఏముంది? కుల వ్యవస్థ ఉంది. ఎందుకంటే 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్ముడు పోరాటం సందర్భంగా మనుస్మృతిలోని కొన్ని అభ్యంతరకమైన ప్రజలకు వ్యతిరేకంగా, జనాలకు వ్యతిరేకంగా, ఎక్స్పెషల్లీ ఎస్ఎస్టీ బీసీలు వ్యతిరేకంగా రాసిన కొన్ని ప్రజల్ని, స్త్రీలని వ్యతిరేకంగా చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఈ దేశంలో మనుషులుగా చూడలేని పరిస్థితి, కొంత స్త్రీల్ని, అదేవిధంగా దళితుల్ని, వెనకబడిన వర్గాల్ని, శూద్రుల్ని కనీసం మనుషులుగా చూడకుండా ఒక పశువుల కంటే హీనంగా హక్కులు లేకుండా చేసిన మనువు రాసిన అధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మహాచెరువు పోరాటం సందర్భంగా, అంటే మంచినీళ్ళు తాగి హక్కు కోసం ఉద్యమం చేసే సందర్భంగా ఆయన ముందుగా అనౌన్స్ చేసి మను అధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరిగింది. ఆ 1927 డిసెంబర్ 25 నుంచి ప్రతిరోజు ఆయన బతుకున్నంతకాలం నిరసన తెలియజేయటం, అధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, బహుజనులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి కూడా నిరసన తెలియజేసి అధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సృష్టికి విరుద్ధంగా దాంట్లో బ్రాహ్మణులేమో నుదుటి నుంచి పుట్టినట్టు, శత్రువులేమో ఛాతి నుంచి పుట్టినట్టు, వైశ్యులేమో పొట్టలోంచి పుట్టినట్టు, శూద్రుడు కాళ్ళలోంచి పుట్టినట్టు దాంట్లో రాశారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇంతకంటే దౌర్భాగ్యం ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ స్మృతులు కానీ ఏ బుక్స్ కానీ లేవు. ఇది ప్రపంచ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం కాబట్టి దీన్ని నేను కాల్చుతున్నానని అంబేద్కర్ ముందుగా అనౌన్స్ చేసి 1927లో కాల్చింది. అదేవిధంగా ఈరోజు రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజేస్తూ అధర్మ శాస్త్రాన్ని కాల్చడానికి ఈరోజు మేము పూనుకున్నాం, పిలుపు ఇచ్చాం. వారం రోజుల నుంచి పత్రికల్లో వస్తున్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి. ప్రభుత్వం వారు చెప్పిన వాట్సాప్ గ్రూప్ అంటే నథింగ్ బట్ నోటీస్ లాగా లెక్క, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 3 టౌన్ పోలీసు వారు మమ్మల్ని కాల్చడానికి వీల్లేదంటారు. హక్కులు అడిగితే, రూల్ అడిగితే మేము వద్దన్నా మాకు అధికారులు చెప్పని అంటున్నారు. అధికారులు ఏ అధికారులు చెప్పారో కానీ అధికారులు చెప్పిన విషయాన్ని అయితే మేము ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. హక్కు మేము ఉంది, దాన్ని శిరస వహించి రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించే సూత్రంలో భాగంగా నిరసన తెలియజేసే హక్కు ఆర్టికల్ 19, 21, 14 ప్రకారంగా మాకు హక్కు ఉంది. కాబట్టి హక్కుని మేము ఇక్కడ తెలియపరచడానికి ఇక్కడ గురుకుమోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం, పోలీసు వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము రాజ్యాంగ వ్యతిరేకంగా మేము ఏమీ చేయట్లేదండి. అలా చేసినట్లయితే ముందుగా మేమే మిమ్మల్ని సరెండర్ అవ్వము. ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు. దీనిలో ఎక్కువ మంది లాయర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, జిల్లా ఆఫీసుల్లో, స్టేట్ ఆఫీసులుగా రిటైర్ అయిన వాళ్ళు మేము అందరం ఉన్నాం. ఇక్కడ మేము రాజ్యాంగాన్ని, ప్రజల్ని, ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఈ నిరసనని మేము శాంతియుతంగా చేస్తున్నాం. కాబట్టి దీన్ని సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని, పోలీసు వారిని మానవతావాదమే భారత రాజ్యాంగం, మానవతావాదమే భారత రాజ్యాంగం. తరతరాలుగా సాంఘిక అసమానతలకు పుట్టినిల్లైనటువంటి కారణమైనటువంటి మనుధర్మశాస్త్రము ఈ దేశంలో ఉన్నటువంటి 80% ప్రజల మానవ హక్కులను హరించి ఈ 80% ప్రజలు ఈ 20% ప్రజలకి సేవ చేయాలనే ఒక రాజ్యాంగంగా వెలుగొందినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ పులివెందులలో సిఎస్ఐ చర్చిలో వేడుకల కుటుంబ సభ్యుల్లో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పులివెందుల వాసులతో ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. దయచేసి అల్లరి చేయకండి ప్లీజ్. ఇది పరిశుద్ధమైన దేవుని ఆలయము. ఇక్కడ క్రమముగా అందరూ కూడా మసులుకోవాలని నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి మనమందరం అలాగే కూర్చున్నట్టుగా మనమందరం కూడా 711వ పాట అందాల తార అనుదేశినాకై దేశపు బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దాన్ని చూచి ఆయనను పూజింపవచ్చునని చెప్పాడు. యూదుల రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ వీరారెడ్డి కళాశాల ప్రాంగణంలో వీరారెడ్డి ఘాట్ నందు దివంగత బిజివేముల వీరారెడ్డి 25వ వర్ధంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ హాజరైన కార్యకర్తలకు, వీరారెడ్డి అభిమానులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. అనంతరం పలువురు ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వీరారెడ్డి అల్లుడు కొనిరెడ్డి రవికుమార్ రెడ్డి మరియు రితేష్ కుమార్ రెడ్డి సతీమణి కౌసల్యాదేవి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై వారికి నివాళులర్పించారు. దైవ సంబంధము నా మాయ అతిక్రమింపరానిది, కానీ నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యం. ధనంజయ మయి సర్వమిదం ప్రో ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చసి ఆశ్రయిస్తున్నాను. బహూనాం జన్మనా జ్ఞానవాన్ మాం ప్రపద్యసి. అంతకాలమేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాత చేతసా నాన్యగామినా పరమం పురుషం మనుశాసితారం అణోరణీయాం యజ్ఞః సర్వస్ దుఃఖించని వారిని గూర్చి దుఃఖించడం ఆత్మానాత్మ అనిత్యమైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన దేహినోస్మి యథా దేహి కౌమారం జరా తథా దేహాంత
परिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हि मा फलेषु కర్మలను ఆచరించుటైంది నీకు అధికారం కలదు కాదు, దాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలములకు కారణము కాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సంయో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మరణము చేయువాని వాని యందు అనురాగమధికమి అది కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోహ్యతి స్థిత్వా స్యా. వచ్చిన వారందరూ కూడా మౌనంగా నివాళులు అర్పించాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మౌనంగా మనస్సు ద్వారా జరగాలి. దయచేసి వచ్చిన వాళ్ళందరూ శ్రద్ధాంజలి వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మౌనంగా అందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మౌనం వహించాలి. రెడ్డి గారు కింద చూశాను.
శోకింపతగదు. హతో వా ప్రాణన సుఖేషు విగత స్పృహః. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించిన జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు. దయించు అగ్ని మినిస్ట్రీస్ లో క్రిస్మస్ సంబరాలు, ముఖ్య అతిథులుగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్ లో ఉన్న క్రైస్తవ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.